ఆయనను ప్రభు దర్శించాడు దమస్కు మార్గంలో. దేవుని మార్గానికి, విశ్వాస మార్గానికి వ్యతిరేకంగా అతడు పోరాటం చేస్తున్నప్పుడు, విశ్వాసులను క్రైస్తవులను పట్టి బంధించి చెరసాలలో వేయడానికి అతడు పత్రికలు తీసుకుని వెళుతుండగా మార్గములో ప్రభు దర్శించగా మార్గానికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఇప్పుడు మార్గములోనికి వచ్చి ఏ మార్గాన్ని చెరపాలనుకున్నాడో ఆ మార్గమును గురించి బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా సౌలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు. ఆ సౌలు తొలి దినాలలో బాప్తిస్మము పొందినటువంటి, రక్షించబడినటువంటి ఆ తొలి దినాలలో ఆనాటి నుండి అతడు మరణించేంత వరకు అతడు కలిగి ఉన్న ఒక అద్భుతమైన బాధ్యత ఇక్కడ మనకు కనబడుతుంది. అతడు బాప్తిస్మము పొందాడు, ఆ తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు, అనగా సంఘములో ఉన్నాడు, ఆరాధనలో ఉన్నాడు. 19వ వచనంలో మనం చూస్తే శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను కదా. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు, శిష్యత్వాన్ని జరిగించాడు, నేర్చుకున్నాడు. అటు పిమ్మట అతడు ఏం చేస్తున్నాడు? చేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తున్నాడు. ఇలాగ చెప్పినవాడు బాప్తిజం పొందిన వారి బాధ్యత మూడవది ఏంటో తెలిసిన అంటే సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను ఇతరులకు ప్రకటించాలి. ఇది మనపైన ఉంచబడిన బాధ్యత. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఇతరులకు ఆయనను గురించి ప్రకటించాలి. ఇదిగో సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ సౌలు క్రైస్తవులను చెరపట్టినవాడు, చిత్రహింసలు పాలు చేసినవాడు, ఇదిగో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతని గురించి ఒక మాట ఉందేమంటే అది తనకు ప్రాణాధారమైందట కదా. వారిని పట్టి బంధించి చెరసాలలో వేయడం, ఈ మార్గాన్ని చెరపడం సౌలుకి ఎలా ఉందట? ప్రాణాధారం. అలా చేయకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా. అలాంటి వాడు సైతము ఇప్పుడు ఆ మార్గాన్ని గూర్చి, ఆ క్రీస్తుని గూర్చి ప్రకటించడానికి ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. తాను రక్షించబడి బాప్తిస్మము పొందిన తరువాత ఇదిగో తాను కరుడుగట్టిన తన జీవితాన్ని, కఠినమైన తన జీవితాన్ని మార్చిన క్రీస్తు కలువరి ప్రేమను గూర్చి ఇతరులకు నేను చెప్పకుండా ఉండలేను. ఆ కరుణామయుని కలువరి ప్రేమను గూర్చి పాపాత్ముడనైన నన్ను, కఠినాత్ముడనైన నన్ను తిమోతికి రాస్తాంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, నమ్మదగిన వాడను కాను. అయినా నన్ను ఆయన ప్రేమించాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు, తన పని కొరకు ఆయన నియమించాడు. ఆ ప్రేమమయుని ప్రేమను గూర్చి, ఆయన కరుణను గూర్చి, ఆయన కనికరాన్ని గూర్చి, ఆయన చేసిన కార్యాన్ని గూర్చి నేను చెప్పకుండా ఎలా ఉండగలను? ఆ సువార్తను ప్రకటిస్తుంటే రాళ్ళు పడ్డాయి, కొరడా దెబ్బలు పడ్డాయి, ఎన్నో అవమానాలు, నిందలు భరించడానికి, సహించడానికి ప్రభువు అన్నాడు, నా నామమును భరించడానికి, నా నామము నిమిత్తం అనేక శ్రమలను అనుభవించడానికి ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధన. మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ముందుగా ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించబడిన మనలను ఆయన పిలిచాడు. పిలిచిన మనలను ఆయన పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరిచాడు. ఇంత కార్యము చేసిన, ఇలాంటి ప్రేమను చూపిన ప్రభువుని గురించి ప్రకటించకుండా ఎలా ఉంటాం? ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. మనకేదైనా జబ్బు చేస్తే, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, వైద్యుని సంప్రదిస్తాం. మనకు నయం అయితే ఏం చేస్తాం చెప్పండి? మనలాంటి సమస్య ఇంకెవరికి వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్తాం? వాళ్ళు అడగక్కర్లేదు మనకు. మీకు జబ్బు చేసిందే, అప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళారు అని వాళ్ళు మనల్ని అడగక్కర్లేదు. వాళ్ళ స్థితిని చూసి
వాళ్ళ పరిస్థితిని చూసి మనమే వాళ్ళకి ఏం చేస్తాం, చెప్తాం, సలహా ఇస్తాం. పలానప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డా, అక్కడికి వెళ్ళాను, చక్కగా నాకు నయమైంది, చెప్పమా, దీనికి ఏమైనా ఖర్చు ఉంటుందా, ఇదేమైనా వారు మళ్ళీ నన్ను అడగకుండా నేనేమో చెప్తాను, నన్ను అడగాలి వారు అనుకుంటామా? లేదు కదా. చెప్పకుండా ఉంటామా? మనకు కనుక ఆ విషయం తెలిస్తే చెప్పకుండా ఉంటామా? ఏంటలా 2 రోజులు ఇంట్లో చూస్తున్నా చెప్తాం లేదా? ఏదో మీరే నేను చెప్పమంటున్నారు, లేకపోతే నేను చెప్పేది ఏం అర్థం కావట్లేదా? అవును కదా. అదే ప్రభువు మన పట్ల చూపిన ప్రేమను గురించి ఇతరులకు మనం చెప్పాలి. అదే ఇలా చెప్తామా? బాప్తిస్మము పొందిన, రక్షించబడిన మన యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఇతరులకు మన స్వార్థను, క్రీస్తు ప్రేమను వారికి వెల్లడిపరచాలి, సువార్త ప్రకటించాలి. ఇది మన బాధ్యత. మనందరం ఒక్కొక్కరికి సువార్తను ప్రకటిస్తే మొదట మన ఇంట్లోనే ప్రకటించాలి కదా. మన ఇంటి వారికి మనం సువార్తను ప్రకటించాలి, మన వీధిలో వారికి, మన బంధువులకు, మన స్నేహితులు, ఎట్లా కదా. ఆయన మన పట్ల చూపిన ప్రేమను, మనకు చేసిన కార్యాన్ని మనం వారికి వివరించడం, సాక్ష్యం ఇవ్వడం వనరు లాంటిది. ఏంటది? సువార్త ప్రకటించడం. దీన్ని బట్టి మనకు మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది, బలపరచబడుతుంది. రెండవది, సంఘము కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఈ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? ఈ బాధ్యతలు మనం గుర్తించగలుగుతున్నామా? ఈ రాత్రి ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలిసినవే, ఒకవేళ పరిచయము ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు వాటి యందు మనము నడుచుకున్నవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఎఫెసీలకు రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అంటే క్రొత్త జన్మ కదా. మనము క్రొత్తగా జన్మించిన వారం, రక్షించబడిన వారమై, బాప్తిస్మము పొందిన వారమై, నూతన జన్మ పొందినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి మనము కలిగి ఉండవలసిన మరి ఒక బాధ్యత ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే మనము వాటి యందు నడుచుకోవాలి. మనము నడుచుకోవాలి అని చెప్పి దేవుడు ముందుగా మన కోసం ఏం చేశాడట? కొన్ని సత్క్రియలను సిద్ధం చేసి ఉంచాడట. రక్షించబడగానే, నూతన జన్మ పొందగానే, మనం బాప్తిసం పొందుకోగానే మనము నడుచుకోవలసిన, మనము కలిగి ఉండవలసిన, మనము చేయవలసినటువంటి వాటిని మన కోసం ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఏంటవి? సత్క్రియలు. అందుకోసము ఆయన మనల్ని ఏం చేశాడట? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు? క్రొత్తగా ఎందుకు ఆయన మనల్ని నియమించాడు, లేకపోతే జన్మింపజేశాడు? ఎందుకు ఆయన మనల్ని రక్షించాడంటే మనము సత్క్రియలు చేయడానికి. రక్షింపబడిన వారిగా, విశ్వాసిగా, బాప్తిజం పొందిన వారిగా మన బాధ్యత ఏంటో తెలుసా? ఇది నాలో చెప్పండి, ఏంటి? సత్క్రియలను కలిగి మనము జీవించాలి. లోకంలో దేవునికి మనము ప్రతినిధులుగా కదా, దేవునికి మనం మధ్యవర్తులుగా, మన సత్క్రియల ద్వారా లోకానికి మనం ఏం చూపించాలి? క్రీస్తు ప్రభువును చూపించాలి. ఒక సంగతి మనకు తెలిసినంతగా క్రీస్తుని గురించి లోకానికి తెలియదు, అంటే అన్యజనులకు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని చదవరు, వినరు, వారు క్రీస్తుని గురించి తెలియదు. అలాగని చెప్పి మనం బైబిల్ తీసుకొని వెళ్ళిస్తే చదువుతారా? పత్రిక ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు కదా. పత్రికలు పంచుతున్నా తీసుకోవట్లా, మాకొద్దు అంటున్నారు, మాకు అక్కర్లేదు అంటున్నారు. ఇంకేం తెలుస్తుంది వాళ్ళకు కదా, తెలియదు. అయితే ఒక విషయం చెప్పుకుంటారా, వాళ్ళు దేవుని గురించి వాళ్ళకు స్వతహాగా తెలుసుకోరు, వాళ్ళకు తెలియదు. కానీ వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలుసా? దేవుని ఎరిగిన ప్రజలుగా,
రక్షించబడినటువంటి విశ్వాసులుగా, క్రీస్తు నెరిగిన వారిగా మన జీవితాలను వాళ్ళు చూస్తారు. పౌలకు మాట అంటాడు, మనం క్రీస్తునకు పత్రికలు కదా, మీరు క్రీస్తునకు పత్రికలు కా. పత్రిక ఏం చేస్తాను చెప్పండి? వార్తాపత్రిక, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, పేపర్ అండి, వార్తాపత్రికలు వస్తాయి కదా, ఏం చేస్తాం? ఎందుకవి చదువుకోవడానికి కదా. చదివితే ఏం తెలుస్తుంది? సమాచారం తెలుస్తుంది, విషయాలు తెలుస్తాయి, లోకంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. సమాచారము అందించేవే పత్రికలు, విషయాన్ని సంగతిని తెలియచేసేవి. అది లేకపోతే కదా, అది ఒక ప్రసార మాధ్యమం, సమాచారాన్ని అందించే ఒక సాధనం. అది దాని చేతనే సంగతులు తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి, సంఘటనలు తెలుస్తాయి. దాని పత్రిక. అట్లయితే మనమే క్రీస్తుకు పత్రికలుగా ఉన్నాం కదా. అంటే చెప్పండి, మనం పత్రికలమైతే మనల్ని ఏం చేస్తారు? ప్రజలు ఏం చేస్తారు? మనల్ని చదువుతారు. ఎట్లా చదువుతారు మనల్ని కదా? మన మీద రాసి ఉన్నాయి, ఏమైనా ఏమి రాసి ఉన్నాయి కదా. ఏమి చదువుతారు మనల్ని? లోకము మనల్ని చదువుతుంది. ఏంటో తెలుసా? మన ప్రవర్తనను చదువుతుంది, మన మాట తీరును చదువుతుంది, మన చూపు, మన కదలికలు, మన ప్రతి కదలిక లోకం చదువుతుంది, లోకం చూస్తుంది. ఏం సమాచారం ఇస్తాం మనం చదివే లోకానికి? మనమిచ్చే సందేశం ఏంటి? మనమిచ్చే సమాచారం ఏంటి? క్రీస్తుని గూర్చి లోకానికి మనమిచ్చే సందేశం, ఉపదేశం ఏంటి? వారు మన సత్క్రియల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా క్రీస్తును తెలుసుకుంటారు. అందుకే మనమే స్వార్థ పత్రికలం. ఈనాడు స్వార్థ ప్రకటించడం అంత సులువైన సంగతి కాదు. ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు మనమే పత్రికలం కదా, మనమే క్రీస్తుకు స్వార్థ పత్రికలం అయిపోవాలి. సాక్ష్యము ద్వారా ప్రకటించడం మాత్రమే కాదు, జీవితము ద్వారా కూడా మనం లోకానికి స్వార్థను ప్రకటించాలి, క్రీస్తును పరిచయం చేయాలి. మన ప్రవర్తనలో క్రీస్తు కనబడాలి, మన క్రియలలో క్రీస్తు కనబడాలి, మన మాటలలో క్రీస్తు కనబడాలి. కొంతమంది సంభాషణ ఉంటుంది, దేవుని ఎరుగని ప్రజల మధ్య ఇద్దరు దేవుని ఎరిగినటువంటి విశ్వాసుల సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? మీరు దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటట్లుగా. అన్య జనుల మధ్య మన సంభాషణ ఎట్లుండాలో పౌలు చెప్పాడు. ఉప్పు వేసినట్లుగా, ఎల్లప్పుడూ కృపాసహితంగా, రుచిగలదిగా ఉండాలి. మన సంభాషణ ద్వారా, మన మాటల ద్వారా ఇతరులు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని ఆయన దగ్గరకు ఆకర్షించబడే వారిగా ఉండాలి. ఇది మన బాధ్యత. బాప్తిసం పొందిన వారిగా మనం కలిగి ఉండవలసిన బాధ్యత, మన సాక్ష్య జీవితాన్ని సత్క్రియల చేత మనము సాక్ష్యాన్ని కలిగి చేయవచ్చు. లోకానికి మన క్రియలు క్రీస్తును పరిచయం చేయాలి. చేస్తున్నామా? మన ప్రవర్తనను చూసి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా, లేక ప్రభువుకి దూరమైన వాళ్ళు ఉన్నారా? ఈనాడు లోకం ఆరోపించే విషయాలు ఏంటో తెలుసా? క్రైస్తవులు ఎలాంటి వారిని ఆరోపిస్తున్నా తెలుసా? కఠినాత్ములని. క్రైస్తవులు ప్రేమ లేని వారిని, క్రైస్తవులు అలాంటి వారు ఇలాంటి వారు. అందుకని మేము క్రీస్తు వైపుకు రావడం మీద లోకం ఇచ్చే నెపం, లోకం ఇచ్చే సాక్ష్యం. నేడు మన బాధ్యతను విస్మరించడాన్ని బట్టే కదా, మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోవడం చేతనే కదా ఈనాడు లోకం ఈ విధంగా దేవుని పిల్లలను ఆరోపిస్తుంది. మన బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే అనేకులను క్రీస్తు కొరకు మనం సంపాదించలేము. ద్వారక అనే ఒక స్త్రీ, ఆమె చనిపోయినప్పుడు చాలామంది స్త్రీలు వచ్చారు. ఆమె చనిపోతే రోధించారు, విలపించారు, ప్రలాపించారు.
వారు అక్కడ చెప్తారు, ఆమె బ్రతుకున్నప్పుడు మాకు ఈ వస్త్రాలు ఇచ్చిందయ్యా. ఎంత మంచిది. ఆమె సత్క్రియలను గూర్చి వారు పొగుడుతూ కదా, వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ సత్క్రియ చేత ఇదిగో క్రీస్తును ఆమె ఎంతమందికి పరిచయం చేసిందో కదా. మన సత్క్రియలు క్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాయి? మన క్రియలు, మన బాధ్యతలు మనం గుర్తించాలి. బాప్తిసం పొందిన వారిగా మన బాధ్యత నాలుగు చెప్పండి, మన సత్క్రియలను కలిగి జీవించాలి. అవి చేయడం కోసం దేవుడు మనం నూతన సృష్టిగా చేశాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం రక్షణ పొందడానికి సత్క్రియలు చేయలేదు. మన సత్క్రియల చేత మనం రక్షించబడాలా? క్రీస్తు కృపచేతనే, దేవుని కృపను బట్టే మనం రక్షించబడ్డాము. కానీ రక్షించబడిన మనము లోకానికి సత్క్రియలను కనబరచాలి. రక్షణ కోసం మనం, రక్షణ కొరకు కాదు సత్క్రియలు, రక్షించబడిన వారము గనుక సత్క్రియలను కలిగి ఉండాలి. అవి చేయడానికి దేవుడు మనం నూతన సృష్టిగా చేశాడు. పాత స్వభావం, పాత సృష్టిలో మన క్రియలు సరైనవి కావు, మన క్రియలు సరైనవి కావు. అందుకని రోమిలకు రాస్తూ పౌలు మాట్లాడేది తెలుసా? మునుపు మనము ఎలాంటి వారం? మునుపు మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం, మునుపు మనం పాపులుగా ఉన్నాం, మునుపు మనం బలహీనులుగా ఉన్నాం అని చెప్పాడు. ఆయన పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఆ ప్రేమమయుని ప్రేమను గూర్చి మన సత్క్రియల ద్వారా లోకానికి చాటి చెప్పాలి. ఇది మన బాధ్యత. రండి మరొక బాధ్యతను జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం వచనం 20. 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి? వారికి బోధించుడి అన్నాడు. ఎవరికి? ఆ పైన 19వ వచనం చెప్పాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఆ బాప్తిస్మం ఇచ్చిన వారికి ఏమని చెప్పమన్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలి. మీరు వాటన్నిటినీ గైకొనాలని వారితో చెప్పండి, వారికి బోధించండి అన్నారు. బాప్తిస్మము పొందిన వారికి మరి ఒక బాధ్యత ఏంటో తెలుసునా? ప్రభు చెప్పాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలి. మీరు వారికి చెప్పండి, అవి గైకొనాలని వారికి చెప్పండి. అట్లయితే ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందామా? ఇక్కడ మనకు బాప్తిసం పొందిన వారికి చెప్పబడిన మరొక బాధ్యత ఏంటో తెలుసా? మీరు వాటిని గైకొనండి అని అంటే వాక్య ప్రకారంగా జీవించండి. వాక్య ప్రకారంగా జీవించండి. యాకోబు తన పత్రికలో రాస్తుంటాడు కదా, మీరు కేవలం వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. మీరు వినేవారుగా మాత్రమే కాదు, వినిన దాని ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. వినువారు మాత్రమే కాదు, వినిన దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు, వారికి మీరు చెప్పండి, వారికి మీరు బోధించండి. బాప్తిస్మము పొందిన వారికి ఒక బాధ్యత ఉంది, అది చెప్పండి ఏమంటే వాక్య ప్రకారంగా జీవించాలి. మన జీవితం మన ఇష్టానుసారం కాదు, మనకు నచ్చినట్లు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. క్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, నా ఇష్టం అనేదానికి అవకాశం లేదు. ఏంటి నువ్వు నాకు చెప్పేదేంటి?
నా ఇష్టం అనడానికి ఇప్పుడు లేదు. ఎందుకు? మనం మన సొత్తు, మనం ఆయన సొత్తు. కాబట్టి మనం ఎవరిష్టాన్ని జరిగించాలి? దేవుని ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, రక్షించబడిన వారిగా మనము కలిగి ఉండవలసిన బాధ్యతను గురించి చెప్తున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో ఆయన చెప్పినాడు. ఇది లేఖనాలలో మనము పరిశీలించగా అది మనకు అర్థమవుతాయి. మనం ఎట్లా నడుచుకోవాలి. పత్రికల మీదే కదా విశ్వాసుల కొరకు, సంఘం కొరకు రాయబడ్డాయి. లోకంలో, సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే వాటిని పత్రికల్లో వ్రాయబడ్డాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? గైకొనాలి కదా. వాక్య ప్రకారంగా జీవించేవారమై ఇది మన బాధ్యత. వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉండకూడదు. వాక్యానికి అనుగుణంగా మనము జీవించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది బాప్తిస్మము పొందిన వారిగా మన బాధ్యత. ఇంకొక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాం. 7 సంగతులు చాలా ఉన్నాయి. ఒక 7 విషయాలు బాప్తిస్మం పొందిన వారికి మన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటుండగా 7 విషయాలు మన ఎదుట ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. 5 సంగతులు మనం 6వది తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన మనల్ని ఎందుకు రక్షించాడు? ఎందుకు మనల్ని ఆయన నూతన సృష్టిగా మార్చాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని ఆయన పిలిచాడు కదా. ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. అంటే మనం అంతకుముందు ఎట్లున్నాం? అపవిత్రులుగా ఉన్నాం కదా. లోకములో, పాపములో, శాపములో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయి మాలిన్యము అంటబడిన వారుగా. యెషయా అన్నాడే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనున్నాను, నేను అపవిత్రుడను, అయ్యో అయ్యో నేను అపవిత్రుడను. అవును, మనం ఒకప్పుడు అపవిత్రులము. అయితే పవిత్రులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు మనం పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండడం. పరిశుద్ధత అనే దానికి అర్థం ప్రత్యేకంగా ఉండడం, వేరుగా ఉండడం. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తూ, నేను మిమ్ములను లోకములో నుండి వేరుపరచి ఉన్నాను, ఏర్పరచుకొని ఉన్నాను, నా వారై మీరు ఉండునట్లుగా నేను లోకములో నుండి మిమ్ములను వేరు చేశాను. ఆయన వారు అంటే ఆయన కొరకు ఉండేవారు, ప్రత్యేకంగా ఉండేవారు, వారిని పరిశుద్ధులు అని పిలిచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా, పరిశుద్ధులుగా ఉండుటకు కదా. దేవుని సంఘము, కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారు, రక్షణ పొందిన వారు, విశ్వాసులైన వారు కదా. బాప్తిస్మము పొందిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇదిగో మీరు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. అందుకే ఆయన అంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికే ఆయన మనల్ని పిలిచాడు, కానీ మళ్ళీ అపవిత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు. అంటే ఈ మాట మీకు ఎట్లా చెప్తాను,
పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ప్రత్యేకంగా ఉండడం. ప్రత్యేకంగా ఉండడానికి ఆయన పిలిచాడు, కానీ అందరితో కలిసిపోవడానికి కాదు, లోకంతో కలిసిపోవడానికి కాదు కదా, లోకముతో మిళితమైపోవడానికి కాదు. లోకములోనే ఉండాలి, కానీ లోకమునకు వేరుగా ఉండాలి. సాధ్యమేనా? ఓడ పడవ నీళ్ళలోనే ఉంటుంది కదా, నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్లు ఓడలోనికి రాకూడదు. వస్తే ఏమవుతుంది? సంఘము కూడా, విశ్వాసులమైన మనం కూడా లోకంలోనే ఉంటాం. లోకం నుంచి ఎక్కడికి పోగలం కదా? తప్పించుకోలేము. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కదా, మనం జీవించినంత కాలం ఈ లోకంలోనే ఉంటాము. లోకం అనే సముద్రంలో ఉంటాం. అయితే లోకానికి వేరుగా మనం ఉండాలి. ప్రత్యేకంగా మనం ఉండాలి. లోకము మనలో ఉండకుండా కదా, పరిశుద్ధులగుటకే, ప్రత్యేకంగా ఉండుటకే దేవుడు మనలను పిలిచెను. అంతేగాని అపవిత్రులుగా ఉండడానికి, లోకంతో కలిసిపోవడానికి ఆయన మనం పిలవలేదు. ఆ పైన 3వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండడం అనేది దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టం. లోకంతో కలిసిపోయి కదా, మిళితమైపోయి జారత్వము కదా, పాపములో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. అట్లయితే రక్షించబడిన వారిగా, బాప్తిసం పొందిన వారికి మన బాధ్యత ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా, ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించాలి. ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాలి. అన్యజనుల వలె మీరు ఉండకుండా, అన్యజనుల గురించి చెప్పేటప్పుడు అన్యజనుల వలె మీరు ఉండకూడదు అంటూ, అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కదా, మీరు ఉండకూడదు. మీరు జారులుగా ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు కోసం ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండడం అనేది దేవుడు నాకు వహించిన బాధ్యత కదా. రక్షించబడిన వారిగా ఒకసారి ఈ బాధ్యతను గుర్తు చేసుకుందాం. ఈ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? చాలామంది ప్రత్యేకింపబడిన వారిని చెప్పుకుంటూ, రక్షించబడ్డామని చెప్పుకుంటూ పరిశుద్ధతను కాపాడుకోలేనివాడు, పరిశుద్ధులుగా జీవించలేని వారిని మనం ఎంతో మందిని చూస్తున్నాం. దేవుడు ప్రత్యేకపరిచిన పాపముతో కదా, పాపములో మిళితమైపోయి, లోకములో మిళితమైపోయిన జీవితాలు ఉన్నాయి. అదేమంటే వారు చెప్పే మాట తెలుసా? దేవుడు దేవుడే, అది అదే, ఇది ఇదే. ఎంత విచారం, ఎంత విచారం! ఎంత బాగా ఆరాధన చేస్తారో, ఎంత బాగా స్తుతులు చెల్లిస్తారో, మందిరానికి మానరు, క్రమం తప్పరు, కానీ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించరు. ఎంత విచారం! ప్రభు సన్నిధానానికి నియమము తప్పకుండా కంటిన్యూగా పాల్గొంటారు. ప్రతి కూడికలో ఉంటారు, ముందే ఉంటారు, ఆసక్తిగా ఉంటారు, పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, అవసరమైతే స్వార్థ కూడా చెప్తారు. కానీ పరిశుద్ధ జీవితాన్ని వారు కాపాడుకోలేరు. పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు ఇచ్చిన ఆ బాధ్యతను విస్మరించి బరిదగించి ప్రవర్తించే వ్యక్తులు సమాజంలో, సంఘాల్లో ఉన్నారు. ఎంత విచారం! నేడు ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మన బాధ్యత, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ప్రభు కోసం ప్రత్యేకంగా మనం జీవిస్తున్నామా? మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం, మనం ఇది స్పెషల్ కదా. మనం అందరిలా కాదు. 10 మందిలో ప్రత్యేకంగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇలా అనుకోరా? వాళ్ళు కట్టిన వస్త్రాలు నేను, వాళ్ళు కట్టిన చీర నాకు స్పెషల్, 10 మందిలో కదా కోరుకుంటారు ప్రత్యేకంగా ఉండడానికి, హుందాగా ఉండడానికి. ప్రభు కొరకు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తులుగా మనం, ఇది మన బాధ్యత.
కదా. ఆరవది మన బాధ్యత. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు కోరుకుంటున్నది కూడా ఎఫెసీ పత్రిక 5:25. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. సంఘాన్ని గురించి ఆయన అంటున్నాడు, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన రక్షించబడిన సమూహం, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎట్లా ఉండాలనుకున్నాడు? అది కళంకము లేనిదిగా ఉండాలి, ముడత లేనిదిగా ఉండాలి, మచ్చ డాగు లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధమైన సంఘముగా ఉండి ఆయన ఎదుట నిలబడాలి. ఆయన కోరిక, ఆయన హృదయ వాంఛ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీవు నేను పరిశుద్ధమైన వారిగా ఉండాలని ఆయన కోరిక, ఆయన ఆశ. అందుకోసం ఏం చేశాడంటే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా జీవించడం కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయన మన నిమిత్తం మన అపవిత్రత అంతటిని పోగొట్టడానికి, మన పాపమంతటిని, చెడుగంతటిని, కళంకమంతటిని పోగొట్టడానికి ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలి. ఆయన హృదయ వాంఛ, ఆయన కోరిక, దానికోసం ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకొరకు? మనం పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడం కోసం తన్ను తానేం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే సిలువకు అప్పగించుకున్నాడు, శ్రమకు అప్పగించుకున్నాడు కదా. ఇదిగో ఆయన కొరడా దెబ్బలు కొట్టేవారికి తన వీపును అప్పగించుకున్నాడు. మన తలంపుల అపవిత్రతను పోగొట్టడానికి, ఊహల ఆలోచన అపవిత్రతను పోగొట్టడానికి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టేవారికి తన తలను అప్పగించుకున్నాడు, శిరస్సును అప్పగించుకున్నాడు. తలంపుల పాపాన్ని కదా, ఊహను బట్టి ఇచ్చను బట్టి కలిగే పాపాన్ని, ఆ పాపమంతటిని తీసివేయడానికి, ఆ డాగంతటిని తీసివేయడానికి, తలంపుల పాపాన్ని ఆయన కొట్టివేయడానికి తన పైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. సౌందర్య పాపం, ఇదిగో అందాన్ని బట్టి అతిశయించి గర్వించి పాపము చేసి, ఇదిగో దేవునికి అవిధేయులుగా జీవించి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని లేఖనాల్లో రాయబడినట్టుగా మోసకరమైన ఆ పాప జీవితాన్ని బట్టి పువ్వులు వేసేవారికి ఆయన తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ఎంత సుందరమైన వాడు. ఇదిగో 10,000 మందిలో కూడా ఆయన గుర్తింపదగిన వాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆ 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఆయన ప్రియుడు, సుందరమైన వాడు, ఆ సుకుమారమైన వాడు, సుందరమైన ఆయన ముఖం ఏమైంది? వికారమైపోయింది. ఆయన ముఖం వికారంగా చేయబడింది. ఆయన ముఖం మీద ఉమ్ములు వేసేవారికి,
పిడిగుద్దులతో గుద్దేవారికి ఆయన ముఖాన్ని అప్పగించుకున్నాడు. సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని, మనము పరిశుద్ధమైన వారిగా ఉండాలని ఆయన తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. మన సౌందర్య పాపాన్ని బట్టి మనము నశించిపోకుండా అపవిత్రులం కాకుండా ఉండడానికి ఆయన తన ముఖమును అప్పగించుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. చేతులతో మనము చేసిన పాప, మన క్రియల మూలంగా, అపవిత్ర క్రియల మూలంగా, అపవిత్ర కార్యాల మూలంగా, అయ్యో ఆ అపవిత్రతను తొలగించడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ మచ్చను తొలగించడానికి సేనలు కొట్టు వారికి ఆయన తన చేతులను అప్పగించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఆయన పాదాలను అప్పగించుకున్నాడు. అపవిత్రమైన స్థలాల్లో, పాపపు స్థలాలకు మనం నడిచి పాపం వెంట పరుగెత్తిన పరిస్థితి. యోసేపు అయితే పాపము దగ్గర నుంచి పారిపోయాడు. చాలాసార్లు పాపం వెంట పరిగెత్తినటువంటి జీవితాలు, పాపము కొరకు పాపము వెంట పరుగెత్తి పాపాన్ని జరిగించిన మన అపవిత్ర జీవితాన్ని బట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రభు తన పాదాలను అప్పగించుకున్నాడు. మన దేహముతో జరిగించిన పాపం, మన దేహముతో జరిగించిన పాప కార్యాలను బట్టి ఆయన వీపును అప్పగించుకున్నాడు. కొరడాలు కొట్టేవారికి ఆయన దేహాన్ని అప్పగించుకున్నాడు. మన హృదయ తలంపులను బట్టి, తలంపుల్లో ఉన్న పాపం, ఇదిగో ఒకడు వ్యభిచారం చేస్తేనే కాదు, ఆ చూపుతో చూస్తేనే మోహపు చూపే హృదయంలో కలిగిన ఆ తలంపును బట్టి చేసిన పాపాన్ని బట్టి ఆయన ప్రక్కలో బళ్ళెం పొడిపించుకున్నాడు. తను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు? మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. పరిశుద్ధమైన వారిగా ఆయన ఎదుట మనం నిలబడడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రభు. ఆయన కోసం పరిశుద్ధులుగా జీవించలేమా? మన కోసం ఆయన తను తానే అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినంతగా. ఆయన చిత్తం, ఆయన కోరిక, ఆయన ఉద్దేశం పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి. మనం పరిశుద్ధులుగా ఉండడం కోసం తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడే. దాన్ని తృణీకరించి కాలదాన్ని అపవిత్రులుగా జీవించడానికి కాదు, మన బాధ్యతను మనం గుర్తిద్దాం. ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనిన విధానం మనకు అర్థమైతే, అది మన కళ్ళ ఎదుట ప్రదర్శించబడితే, సిలువ వేయబడిన క్రీస్తు బాహాటంగా మన కనుల ఎదుట కనబరచబడితే అపవిత్రంగా ఎట్లా జీవించగలుగుతాం? లోకముతో ఎలాగూ కలిసిపోతాం? ప్రత్యేకంగా మనం ఉండమా? ప్రత్యేకంగా ప్రభు కొరకు మనం నిలబడలేమా? బాధ్యతను మనం నిర్వర్తించాలి. పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. ఆరోదిగా బాప్తిసం పొందిన వారుగా, లేక రక్షించబడిన వారుగా మన బాధ్యత ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా జీవించాలి. ప్రత్యేకంగా ప్రభు కోసం, నేను ప్రభువు దానను, నేను ప్రభువు వాడను కదా. నేను ప్రభు కొరకే, నా జీవితం ప్రభు కొరకే, లోకం కోసం. రోమపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీరు విమోచించబడ్డారు, మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించకండి. మీ దేహాన్ని దుర్నీతికి సాధనంగా అప్పగించకండి, ప్రభువుకు అప్పగించుకోండి. దేవునికి సాధనాలుగా అప్పగించుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి అని చెప్పాడు. ఇంకొక మాట తెగించి అంటాడు పౌలు,
విమోచింపబడిన వారిగా మీ అవయవాలను వేశ్య అవయవాలతో కలుపుదునా? ఎంత ఘోరమైన పరిస్థితి కదా. ఆ లోక మాలిన్యం నుండి, పాప మాలిన్యం నుండి ప్రత్యేకించబడిన తర్వాత మరలా లోకంతో మనం కలియకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కానీ ఐగుప్తుని అంటి పెట్టుకునే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వారి జీవితంలో ఐగుప్తును వదిలిపెట్టలేదు. అందుకే వారు అరణ్యంలో నశించిపోయారు, రాలిపోయారు. జాగ్రత్త, ప్రభు కొరకు మనం ప్రత్యేకంగా జీవించాలి. ఆఖరిగా మరొక మాట, బాధ్యత, మన యొక్క బాధ్యత. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తున్న తన శిష్యులతో ఆయన మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, వెళ్ళబోతున్నాను. దేనికోసం తెలుసా? ఇంకొక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను. నేను అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నాతో కూడా మీరు ఉండునట్లుగా నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను కదా. మిమ్మల్ని తీసుకొని పోవడానికి నేను మరలా వస్తాను అని చెప్పాడు ఆయన. తాను చెప్పినట్లుగానే ఆయన పరమునకు వెళ్ళిపోయాడు, మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. తాను చెప్పినట్లుగా మరలా ఆయన రాబోతున్నాడు. ఎందుకు? మనలను తీసుకొని వెళ్ళడానికి, ఆయనతో కూడా ఉండడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఈ మాట ఏం చూపిస్తుంది చెప్పండి? ఆయన వస్తాడు, మనం తీసుకొని వెళ్తాడు. ఏంటి చెప్పండి? ఇది ఎదురు చూపు కదా, నిరీక్షణ. అట్లయితే రక్షించబడిన విశ్వాసులుగా బాప్తిజం పొందిన వారికి మన బాధ్యత ఏంటో తెలుసా? ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి కదా. నిరీక్షణ కలిగి, నిరీక్షించుట, ఎదురు చూచుట, కనిపెట్టుట. ఆయన వచ్చే గడియ సమయం దగ్గర పడింది, ఆసన్నమైంది. కాల పరిస్థితులు కదా, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులు, ప్రాపంచిక పరిస్థితులు, రాజకీయ మత సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన పరిస్థితులన్నీ కూడా ప్రభువు రాకడను గుర్తు చేస్తున్నాయి, చూపిస్తున్నాయి. ఆయన రాబోతున్నాడు. తాను చెప్పినట్లుగానే వెళ్ళాడు, ఆయన చెప్పినట్లుగానే మరలా తిరిగి వస్తాడు. అపోస్తలుల కార్యాలు ఉన్నాడు కదా, ఓ గలిలయ మనుషులారా, ఆకాశం వైపు మీరు ఎందుకు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. తనతో ఉండడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, నిరీక్షించాలి కదా. నిరీక్షణ కలిగిన వారమై మనము కనిపెట్టుకుని ఉండాలి. తెస్సలోనిక సంఘంతో పౌలు అన్నాడు కదా, నిరీక్షణ లేని ఇతరులలాగా మీరు ఇతరులకు నిరీక్షణ లేదు, వారి నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణ లేని ప్రజలు మీరైతే మనము నిరీక్షణ గలవారం. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మన ఎదుట ఆయన ఉంచిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది. తాను వెళ్ళాడు, చెప్పినట్లుగా మన కోసం మళ్ళీ రాబోతున్నాడు, మనం తీసుకొని వెళ్తాడు. ఒక మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆఖరిలో ఈ మాట మనం చూస్తాం. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం
వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అందుకొరకు మన నిరీక్షణ ఎల్లప్పుడూ యుగ యుగాలు ప్రభువుతో ఉండడానికి ఆయన మనం తీసుకుని వెళ్ళడానికి మనకు అక్కడ స్థలం సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 2:10-9 చెప్పినట్టు పరలోకముకు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టాను కదా. కృపచేత రక్షించబడిన వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? పరలోకమందు మనకు స్థానం, ఆయనతో కూడా కూర్చుండే భాగ్యం. దానిని మనకు స్వతంత్రింప చేయడానికి మన కోసం ఆయన మళ్ళా రాబోతున్నాడు. ఆ నిరీక్షణ గలవారమై మనం ఎదురు చూడాలి. ఎఫెసీ పత్రిక 1:14 ఆ విషయాన్ని బలపరచడానికి ఒక మాట చెప్పాడు. చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఆ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్యానికి అంటే మనకు ఏమిచ్చాడు? ఆయన పరలోకం ఇచ్చాడు, పరలోకపు స్వాస్యాన్ని ఇచ్చాడు కదా. పరలోకములో మనకు స్థానం ఇచ్చాడు. అది మనకు స్వతంత్రింప చేసుకోవడానికి ఏమిచ్చాడట? ఆయన పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. సంచకరువు అంటే అర్థం ఏంటంటే పరలోకపు స్వాస్యాన్ని ప్రభు మనకు వాగ్దానం చేశాడు, దాన్ని ఇచ్చాడు. ఇది నీకు గ్యారంటీ అని చెప్పడానికి పరిశుద్ధాత్మను ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మ మనకు ఇచ్చాడు. అంటే సంచకరువు అనగా భయానా. మన కాస్త తెలుగులో చెప్పాలి. భయానా అంటే తెలుసు కదా. ఏదైనా ఒక స్థలాన్ని లేకపోతే ఏదైనా మనం కొన్నప్పుడు ఏం చేస్తాం? మొత్తం ఒకేసారి ఇచ్చేయం కదా. స్థలం కొన్నాం లేకపోతే ఇల్లు కొన్నాం, ఏం చేస్తాం? ముందుగా భయానా కదా. ఇంకా చెప్పండి అడ్వాన్స్ కదా. భయానా ఇచ్చామంటే సంవత్సరమైనా సచ్చేదాకా ఆగాల్సిందే కదా. 1,00,000 రూపాయలు ఖరీదు చేసే వస్తువో లేకపోతే స్థలమో ఇల్లు ఏదైనా నేను కొంటాను, ఇదిగో భయానా అని వాడు 1000 రూపాయలు చేతుల్లో పెట్టేనా వాడు వచ్చేదాకా ఇంకెవరికి అమ్మడానికి లేదు. భయానా అంటే ఇంకా వస్తారు, అయ్యా నేను 2 లక్షలు ఇస్తాను. కుదరదయ్యా, ఆల్రెడీ నేను ఏం చేశాను? భయానా తీసుకున్నా, మాటిచ్చా. భయానా ముద్ర లాంటిది కదా, అగ్రిమెంట్. ఇంకా మార్పు చేయడానికి పరలోకపు స్వాస్యాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి, ఇదిగో నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నా, నాతో ఉండినట్లుగా తీసుకొని పోవడానికి మళ్ళీ వస్తాను అని చెప్పి ముద్ర వేసి వెళ్ళాడు. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి గ్యారంటీగా సందేహపడాల్సిన పని లేదు. భయానాగా ఇచ్చి వెళ్ళాడు ఆయన. పరిశుద్ధాత్మను మన హృదయాలలో ఉంచి వెళ్ళాడు. పరిశుద్ధాత్మని బాధ్యత ఏంటో తెలుసా? మనల్ని ప్రభు చేతుల్లో పెడతాం. ప్రభువుకు అప్పగించే అంతవరకు బాధ్యత పరిశుద్ధాత్మదే. భయానా కదా గ్యారంటీ. అట్లయితే ఈ గ్యారంటీ, ఈ భయానా దేవుడు మన హృదయాల్లో ఉంచాడు. ఆ నిరీక్షణ కలిగిన వారమై చెప్పండి, రక్షించబడిన మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో మనం జీవించాలి. ఈ నిరీక్షణ ఏం చెబుతుందో తెలుసా? ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాన్ని గురించి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం చెప్పాడు. వారు వాగ్దానము చేయబడిన దేశంలో వాగ్దత్త భూమిలో వారు నివసించినా కూడా వారు గుడారాలలోనే జీవించారు. పునాదులు గల పట్టణం కొరకు కదా, ఆ పరలోక పట్టణం కొరకు, పరమ సియోను కొరకు
పరమ కానాను కొరకుగా వాగ్దానము చేయబడిన దేశంలో వారు ఉన్న గుడారాల్లో నివసించారు. ఏం చెప్తుందో తెలుసా ఈ సందేశం? మేము ఉండబోయే చోటు ఇది కాదు, ఇది తాత్కాలికం. గుడారం అనేది తాత్కాలికాన్ని చూపిస్తుంది. ఇక్కడ మేము కొద్ది కాలమే ఉంటాం, అంతకాలం ఉండబోయేది ఆయన కొరకు. అది పునాదులు గల పట్టణం, చేతి పని కాక ఇదిగో ఆయన శిల్పకారుడై నిర్మించిన ఆ అద్భుతమైన పట్టణం, ఆ బంగారు పట్టణం, పరలోక పట్టణం, 12 గుమ్మములు గల పట్టణం, ముత్యములతో అలంకరించబడిన పట్టణం, బంగారపు వీధులతో, విలువైనటువంటి భవంతులతో నిర్మించబడిన ఆ పట్టణం. అక్కడ స్వాస్యం ఉంది, మాకు అక్కడ నివాసం ఉంది, మేము ఉండబోయేది దాని కొరకు. కాబట్టి తాత్కాలికమైన ఈ లోకంలో గుడారాల్లోనే నివసిస్తాం అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు గుడారాల్లో నివసించారు, నిరీక్షణ కలిగిన ప్రజలుగా. ఈ లోకంలో ప్రభు కొరకు మన నిరీక్షణ కూడా అదే. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండాలి. ప్రభు వస్తాడు, ఆయనతో ఉండడానికి మనలను కొనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఎదురు చూపుతో, ఆ నిరీక్షణతో ఈ లోకంలో ప్రభు కొరకు మనము జీవించాలి. ఇది బాప్తిస్మము పొందిన వారిగా, రక్షించబడిన వారిగా మన యొక్క బాధ్యత. ముగిస్తాము. చెప్పండి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? 7. చాలా ఉన్నాయి, కానీ పరిపూర్ణం అని చెప్పడానికి 7 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. 7 అంటే సంపూర్ణ కదా, పరిపూర్ణ. ఇంకా ఈ 7 అన్నిటినీ కలుపుకోవచ్చు. ఇక్కడ చెప్పండి, ఒకటేంటి? ఆరాధనలో మనం ఎడతెగకుండా పాల్గొనాలి, మానకూడదు. తర్వాత 2వది సమాజంగా కూడుట మానకూడదు. ఇది మన బాధ్యత. 3వ బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించుట మన బాధ్యత. 4వది సత్క్రియలను కలిగి జీవించడం, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం, ఇది మన బాధ్యత. 5వది వాక్య ప్రకారముగా జీవించుట మన బాధ్యత. 6వది పరిశుద్ధులుగా ఉండడం మన బాధ్యత. 7వది నిరీక్షణ గలవారమై ఉండడం, అలా జీవించడం మన బాధ్యత. ఈ రాత్రి ప్రభు ఈ సంగతులు మనకు జ్ఞాపకం చేస్తుండగా మనం ఈ బాధ్యతలను నెరవేరుస్తున్నామా? ఈ బాధ్యతలను పాటిస్తున్నామా లేకపోతే విస్మరిస్తున్నామా? కదా, పరిశీలించుకున్నామా?